ఈ రోజుకి ఇక్కడ పడుకుందాం. రేపు ఏదైనా పని దొరికితే చూద్దాం. సరే బావా, పడుకో. ఏ బాబు, ఏమ్మా లేవండి, గుడి తెరిచారు, బయటికి వెళ్ళండి. చివరికి ఆ దేవుడు కూడా మనం ఇక్కడ పడుకొనిచ్చేలా లేడు. ఆకలి అవుతుంది బావా. సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తా. సరే బావా. ఎవరు? అయ్యా, నా పేరు కర్ణ. నేను మా ఆవిడ ఇక్కడ పని కోసం చూస్తున్నామయ్యా. పనా? దా లోపడరా. ఏం పని చేస్తారు? ఏ పనైనా చేస్తానయ్యా, కొంచెం దయ చూపితే చాలయ్యా. మేము కూడా ఒక కుక్ కోసం చూస్తున్నాము. మీ ఆవిడ బాగానే వండుతుందా మరి? చాలా బాగా వండుతుందయ్యా. మరి నీకేం పని చేయాలి మేము? ఏ పనైనా చేస్తానయ్యా. మాకింత తిండి పెట్టి తల దాచుకోవడానికి కొంచెం చోటిస్తే చాలయ్యా. డబ్బులు వద్దా మరి? మీ దయ సారు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము అడగం. అబ్బో, నువ్వు బాగా నచ్చినావయ్యా నాకు. మీ ఆవిడేది మరి? ఇక్కడే గుడి దగ్గర ఉంది సారు. మీరు ఒప్పుకుంటే ఇద్దరం కలిసి వచ్చేస్తామయ్యా. సరే రండి మరి. మీ పనితనం నచ్చితే జీతం కూడా ఇస్తా. దయగలలు సారు, వెళ్ళి మా ఆవిడతోనే వస్తానయ్యా. పో. హాయ్. మంచిది. ఓ ప్లేట్ పునుగులు ఇయ్యమ్మా. ఏమైంది బావా, ఇంత ఆలస్యమైంది? పని చూసుకోవాలి కదా. దొరికిందా మరి? దొరికింది. ఎక్కడ బావా? ముందు తిను, చెప్తా. సరే బావా. ఆడంతా వదిలేసి వచ్చినావా? లేదు బావా. గుర్తుకు తెచ్చుకోసారి. లేదు బావా, ఉన్నవి 2 సంచులే. సరే. బావా, ఎంతమంది అక్కడ ఉండేది? ఏమో, ఒక్కడే ఉన్నాడు. ఎవరు కనిపించలే నాకు. ఏమని మాట్లాడినావు మరి? వంట మంచి కావాలన్నాడంటే ఒక్కడైతే ఉండడు. వెళ్తే కానీ తెలీదు. ఇంతకీ నువ్వు తిన్నావా లేదా? తిన్నాను, నువ్వు తిను. అదే ఇల్లు. అదేనా? లోపలికి రండి.
ఈమెనేనా నీ వైఫ్? అవును సారు. ఏమేం పనులు చేస్తావమ్మా? ఇల్లు వాకిలి ఊకుతా సార్, బట్టలు అంట్లు వంట చూసుకుంటా సార్. మిగతా పనులు ఏమైనా ఉంటే నేను చూసుకుంటా సార్. నీ కార్ డ్రైవింగ్ వస్తుందారా మరి? ఊర్లో ట్రాక్టర్ నడిపాను సార్, కారు ఒక లెక్క. ట్రాక్టర్ కారు రెండొకటి కాదు కదరా. నిజమే సార్. ప్రియా, ప్రియా, ఇగో ఇది నా చెల్లి, డిగ్రీ చదువుకుంటుంది. ఇంట్లో నేను ఇదే ఉంటాం. మీరేమైనా చేయాలనుకుంటే ఈమెను అడిగి చేయండి, సరేనా? ఏంటలా చూస్తున్నారు? అమ్మాయిని ఎప్పుడు చూడనట్టు. అదేం లేదమ్మా, మా ఊర్లో ఇలాంటి బట్టలు ఎవరు వేసుకోరు, అందుకే కాస్త విచిత్రంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిరు కదా, అన్న అలవాటైతేలే మీకే. సరే, మీ ఇద్దరు గర్వంలో ఉండుర్రి. ఇంతకు మీ సామాన్లు ఏయి? ఇదిగోండి సార్, ఇవే. ఏంది ఇవి? అసలు బట్టలు లేనట్టున్నాయిగా మీకు. 2 జతలే ఉన్నాయి సార్, ఒకటి వాడుకుంటే ఒకటి ఉతుక్కుంటాం. ఇద్దరికి అంతేనా? అవునయ్యా, ఇద్దరి పరిస్థితి అంతే. అమ్మ ప్రియా, కబోర్డ్లో బట్టలు ఉన్నాయి కదా, అవి కొన్ని ఈమెకి ఇచ్చేయమ్మా. బట్టలు మరీ మురిగ్గున్నాయి. సరే అన్నయ్య. నీకు కూడా ఇస్తలే అయ్యా, నువ్వేం టెన్షన్ పడకు. సంతోషం సారు. సరే, నేను బయటికి పోయేస్తా. ఈలోపు మీరు వంట రెడీ చేయండి. ఏం చేయమంటారు సార్? మా చెల్లె చెప్తుంది ఏం చేయాలో, సరేనా? కానీ అలాగే సార్. ఏయ్, ఏంటి పర్మిషన్ లేకుండా లోపలికొచ్చారు? సార్ మిమ్మల్ని ఏం వండాలో అడగమని చెప్పారమ్మా. అయితే డోర్ కొట్టకుండా వచ్చేస్తారా? అయ్యో క్షమించండి అమ్మా, మాకు ఆ సంగతి తెలీదు. ఈసారి వచ్చినప్పుడు డోర్ కొట్టొస్తామమ్మా. అయినా వంట చేయడానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళేదో ఒకటి తగలేబో. అమ్మా మరి కూరగాయలు ఆ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, పో. అమ్మా ఆయన మా రెండో అన్నయ్య యుఎస్లో ఉంటాడు. మంచిగా ఉన్నాడమ్మా. మంచిది. యుఎస్ అంటే అమెరికాయేనా అమ్మా? అవును. అప్పుడప్పుడు వస్తుంటారా? ఎప్పుడో అమావాస్య పౌర్ణానికి వస్తాడు. అయినా రావాలనుకున్నప్పుడంతా వచ్చేంత సీన్ లేదు అక్కడ. ఎందుకమ్మా? అరే బాబు, ముందు సోదాపి వెళ్ళి ఆ చెట్లకు నీళ్ళు పోయబో. నడు. పద. ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది బావా. నాకు కూడా నచ్చింది. మరి ఆ పిల్ల నచ్చిందా? రే కర్ణా. సార్, నేను పని మీద బయటికి పోతున్నా. నా చెల్లి ఎక్కుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. సరే సార్. ఏం కావాలో వండి పెట్టండి, సరేనా? అలాగే సార్. జాగ్రత్త మరి. ఏందట? బయటికి పోతుండట, ఆ పిల్లను మంచిగా చూసుకోమని చెప్పిండు. దాన్ని చూసుకునే పని లేదులే. దానికున్న బల్బుకి మనమిడున్నామనే దాని ఏడుపు. అదేంది? ఈ కాలం ఆడపిల్లలు అట్లే ఉంటారు. ఇంట్లో ఎవ్వరు లేకపోతే మొగోళ్ళని తెచ్చుకునే రకం. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇప్పుడు అడ్డంగా ఉన్నాం కదా మనం. ఆ పిల్లని చూస్తే అట్లా అనిపిస్తలేదు. నీకు ఆ పిల్ల అట్లా కనిపించదులే బావా. పోయి ఆ పిల్లని అడుగుపో ఏం వండాలో. పోయి సామాన్ తీసుకొత్తా. పైసలు ఇచ్చిందా మరి? ఇచ్చిండు. ఎంత? 300. నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది బావా. నీకు తినబుద్ధి అయితే సరిపోతుందా? ఆ పిల్ల ఏం అడుగుతుందో అది నేను చూసుకుంటలే బావా. నువ్వు కూడా కడుపు నిండా తినక చాలా రోజులు అవుతుంది కదా. సరే అడుగుపో ఏమంటదో. సరే ఈయన్నే ఉండు, నేనొస్తా. కమెన్. అమ్మా, వంటేం చేయమంటారు? ఇందాక చేసిన చెత్త ఉప్మా తినలేక సచ్చాను. అసలు వంట వచ్చా నీకు? ఏంటా చూపు, కొడతావా? చి, నేనెందుకు కొడతానమ్మా? మరి మీ ఆయనతో కొట్టిస్తావా? అయ్యో,
ఎందుకమ్మా అంత కోపం? నాకు వెజ్ కంటే నాన్ వెజ్ బాగా చేయడం వచ్చమ్మా. అలా అని రోజు నీకోసం కక్కా ముక్క తినలేం కదా. ఇవాళ చికెన్ ఫ్రై చేస్తానమ్మా, తిని ఎలా ఉందో చెప్పండి. చికెన్ అయినా సరిగ్గా చేస్తావా లేదంటే అది కూడా ఉప్మాలా నీ మొగంలా చేస్తావా? లేదమ్మా, చికెన్ అయితే మీ మొహంలా చేస్తాను. అంటే నీట్గా అందంగా చేస్తా అంటున్నాను. మంచిది, పో పని చూసుకో. సరే అమ్మా. ఎవరొచ్చారు? ఏ సోది మొగంది ఒకటి ఉందిలే. చెప్పు మరి, ఏంటి విశేషాలు? చెప్పు, ఎప్పుడు కలుద్దాం? చెప్పు మరి, నీ ఇష్టం. ఎక్కడ కలుద్దాం? ఎక్కడైనా ఎవరు లేని స్పాట్ అయితే బాగుంటుంది. ఎవరు లేని స్పాట్ అంటే ఓఏకి వెళ్దామా? ఏ చీ, నీకెప్పుడు అవే ఆలోచనలా? మరి ఇంకెక్కడే చెప్పు. సరే, నేను ప్లేస్ డిసైడ్ చేసి చెప్తాను. బాయ్. బాయ్. ఇగో ఒప్పుకున్నదా? నేనేదో సుత్తి చెప్పింది దానికి. ఒప్పుకున్నదా లేదా అని అడిగినా. ఒప్పుకుంది బావా, లేకపోతే ఎందుకు తెమ్మంట? ఎంత? 1 కేజీ పట్టుకరావన్నా? తీసుకురా, మనం ముందే తిందాం. ఎక్కువ ఆగం కాకు, అనవసరంగా ఆగమైపోతావు. అరే నాకు తెలుసులే బావా, ఎందుకు ఫికర్ అవుతున్నాను? పో. సరే. నీ మొగుడెక్కడా? చికెన్ తేయడానికి వెళ్ళాడమ్మా. చికెన్ ఎవడదమ్మన్నాడు? నిన్నే అడిగేది, చికెన్ ఎవడదమ్మన్నాడు? మీరే కదమ్మా చికెన్ చేస్తానంటే తెమ్మన్నారు. సైలెంట్గా ఉంటే సరే అన్నట్టు కాదు. ముందు నీ మొగుడికి ఫోన్ చేసి చికెన్ తేవద్దని చెప్పు. హలో బావా, నేను. చెప్పవే, ఎవరిది ఫోను? అమ్మగారిది బావా. ఏమైందే? అమ్మగారికి చికెన్ వద్దంట బావా, ఏమైనా కూరగాయలు తీసుకొనిరా. అదేంటి, ఇంతకుముందే చికెన్ తిందామనుకున్నాం కదా. మొదటిసారి బెడిచి కొట్టిందిగా బావా, ఈసారి కరెక్ట్గా చేద్దాం. ఏం చేస్తావు కరెక్ట్గా? ఏం లేదమ్మా, బావకి కూరగాయలు తేవడం రాదు, అదే చెప్తున్నాను. సరే సరే, నాకు అర్థమైంది. కూరగాయలే కదా, నేను తీసుకొస్తాలే. సరే బావా. సరే, మంచిది. నీకు బలుపు బాగా ఎక్కువ. ఏంటమ్మా, ఏమో అన్నారు? ఏం లేదు, పోయి పని చూసుకో. సరే. గిల్లు మనం అనుకున్నట్టు లేరు బావా. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే ఏం బాగుంటుంది? పెద్దగా అనుకున్నప్పుడే కదా ఇటువంటి మొండి నా కొడుకులు తగులుతారు. పోలీసులకు మనం దొరికిపోతామంటావా బావా? చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు బావా. ఆర్డర్ తీసుకురా. సార్ సార్ మీరు రోజు ఇదే టైంకి వస్తారా సార్ బయట నుంచి? 10 మందిని కలిసే పని అయ్యా, ఆ మాత్రం టైం పట్టదా? అవునయ్యా. మీ జీతం ఎంత సార్? నా జీతంతో నీకేం పని? ఊరికే అడిగాను సార్. చెల్లి ఏం చేస్తుంది? డిన్నర్ చేసిందా? అయింది సార్. మీకు కూడా పెట్టిమంటారా సార్? నాకేం వద్దులే అయ్యా, నేను తినేసి వచ్చా. మీరు తిన్నారా? ఓ
ఎప్పుడు తిన్నాం సార్. సరే పడుకోండి పోయి. సార్ నేను మా ఆవిడ కొంచెం బయటికి పోయేస్తాం సార్. ఈ టైంలో ఎక్కడికి? మా బామ్మర్ది వస్తున్నాడు సార్, వాని కొంచెం కలిసేసి వస్తాం సార్. మీ బామ్మర్ది కూడా ఇక్కడే ఉంటాడా? లేదు సార్, వాడు వైజాగ్లో ఉంటాడు. పని పాట లేకుండా తిరుగుతున్నాడని మీరేదో కాస్త. భలేవాడివయ్యా, తీసుకొనిరా ఏదో పనిలో పెడదాం. ఎలాగో జీతం ఇచ్చే పని లేదుగా. పోయి మళ్ళీ వస్తారా లేకపోతే పొద్దున వస్తారా? అయ్యా మీరు డోర్ వేసుకోండి సార్, మేము రావడానికి కాస్త లేట్ అవుతుంది. ఏందో ఏమో, ఈ టైంలో డోర్ కొడితే ఎవరు తీస్తారయ్యా? లేదయ్యా, మేము వచ్చేసరికి తెల్లారిపోద్ది. సరే పోయిరండి. సరేనయ్యా. సార్ వెళ్ళొస్తాం సార్. వెళ్ళండి. ఏమైంది బావా? ఇంట్లో ఒక ఫాల్తు ముఖం ఉన్నది, దాని అన్నకంటే అదే పెద్ద మెంటల్ దాని లెక్క ఉన్నది. ఏం చేద్దాం బావా మరి? ఏం లేదురా, నిన్ను కూడా పనిలోకి రమ్మని మాట్లాడినాం. ఏం చేయాలక్క మరి? దాన్ని నువ్వు పడేస్తే చాలరా. మరి నాకు అది పడాలి కదా బావా. దానికున్న దూలకి ఏ మొగోన్ని చూసినా పడుతుంది. దానన్నా బయటికి పోయిన ప్రతిసారి మేము కూడా బయటికి పోతాం. నువ్వు టైం చూసి పని కాని. ఇప్పుడు సంగతి ఏంటి బావ మరి? అయితే వేటకి పోదాం. ఈడొద్దు, అటు పక్కకి వెళ్దాం. వెళ్దాం, ఎటైనా పర్లేదు. పద. ఏయ్ నడురా పా. ఏందయ్యా ఎడబడుకున్నారు రాత్రి అంతా? సార్ జరా మా ఊరు రానికి లేట్ అయిందయ్యా. సరే రండి. గీడేనా నీ బామ్మర్ది? అవును సార్. రై సార్కి నమస్తే పెట్టు. నమస్తే సార్. నువ్వేం పని చేస్తావు మరి? ఏ పనైనా చేస్తారు సార్. సర్లే, నైట్ ఎడబడుకున్నారేమో, పోయి పండుకోండి. నువ్వు టిఫిన్ రెడీ చేసి పండుకోమ్మా. అలాగే సార్, రారా. అమ్మా. అరే తమ్ముడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదురా, అది నీ కాళ్ళ దగ్గర రావాలి. మనం అనుకున్నది చక్కగా జరగాలంటే ఆ పిల్లని ఏదో విధంగా నువ్వు పడగొట్టాలి.
ట్రై చేస్తా బావా. మనం ఎక్కువ రోజులు ఒకే దగ్గర ఉండడం కూడా మంచిది కాదు. ఇక్కడికి మీరు వచ్చి ఒకరోజే కదా బావా అయ్యింది. ఒక్క రోజునే చాలా చేసేటోళ్ళం. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో ఏమో. దానికాడ ఏదన్నా తేడా అనిపిస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఎందుకక్క అంత భయపెడతావు నన్ను? ముందైతే నన్ను పిల్లని చూడనివ్వచ్చు కదా. నువ్వు అనుకున్నట్టు ఏముండదు, అది మీద పడి కుక్కలెక్క అరుస్తుంది. ఆ పిల్లకంత సినిమా లేదులే కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే బావా. ఇదేం నన్ను చూస్తుంది? ఏదో తేడా కొడుతున్నట్టుంది. అమ్మో అక్క, ఏందక్క ఆ పిల్ల నవ్వుతాంది? నిజంగా నవ్వుతుందా? అబ్బా నిజమేనే తల్లి. ఇగో మీ బావ ఏదో పని మీద పోయిండు, నేను కూడా ఏదో పని మీద బయటకు పోతా, దాన్ని పటాయించు. భయమైతాంది. థూ. నేను బయటకు పోతా, దాన్ని ఏదో ఒకటి చేస్తావు. జరగా. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా కొంచెం కొట్టేదాకా వెళ్ళేసి వస్తానమ్మా. మంచిది, కంగారేం లేదు, కొంచెం మెల్లగానే రా. అలాగేనమ్మా. హలో, ఏం పేరు నీది? విశ్వాస్ అండి నా పేరు. విశ్వాసంగా ఉంటావా అయితే? నీ స్మైల్ బాగుంది. ఏమైతారు వీళ్ళు నీకు? అక్క బావ అవుతారండి. ఏం చేస్తున్నావు? కోల్డ్ ఏదో వైర్ ప్రాబ్లం ఉందంటే చూస్తున్నాను మేడం. నీ హైట్ ఎంతో? హైట్ గురించి ఎందుకులేండి మేడం ఇప్పుడు. పర్లేదు చెప్పు. ఓ 5'3" ఉంటాను మేడం. నాది 5'2". పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. అడ్జస్టా? దేనికి మేడం? దేనికోలే, నీకే తెలుస్తుంది. ఓ లోపల ఏమనుకుంటున్నావు బయటకు చెప్పు, పర్లేదు. ఏం లేదు మేడం. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదు మేడం, అయినా మనల్ని ఎవరు లవ్ చేస్తారు? ఎందుకు? నువ్వేం ముస్టోడ్లా ఏం లేవుగా. ముస్టోడా? బానే ఉన్నావుగా చూడ్డానికి. బాగానే ఉంటే సరిపోదు కదా మేడం, ఏదో పని పాట చేసుకుంటే ఎవరో ఒకరు దేకుతారు. అది కూడా కరెక్టేలే. సరే కానీ నాకు కొన్ని వేడి నీళ్ళు పెట్టు. నేనా? నువ్వే వెళ్ళి పెట్టు. సరే మేడం. రేయ్ ఏమైందిరా, ఇంకా ఇన్నే ఉన్నావు? దాన్ని పటాయించమంటే ఏహే యాడసలు, అది అసలు గ్యాప్ ఇస్తేనే కదా. గ్యాప్ లేనంత ఏం బీకినవురా? నన్ను ఎక్కడ మాట్లాడినిచ్చింది అసలు? అదే లోడ వాగుతూనే ఉంది. ఏమంటుంది? నువ్వు నన్ను పటాయించమంటే అది నన్ను రిటర్న్ పటాయిస్తుంది తెలుసా? చెప్పినా కదా అది అసొంటిదే అని. ఏందో ఏమో అక్క, నాకైతే భయం అవుతుంది. ఏం కాదు, మీ బావ నేను ఉన్నాం కదా, ఇంకెందుకు నీ ఏడుపు? బావ ఎప్పుడు వస్తాడే? చిన్న పని మీద బయటకు పోయిండు, వచ్చేస్తాడు తీ సాయంత్రం కల్లా. సరే, అది వేడి నీళ్ళు అడిగింది, పోయి ఇచ్చేసి వస్తా. మేడం వేడి నీళ్ళు. వేడెక్కిందా? మేడం అదే బాగా వేడెక్కాయా అంటున్నా. ఎక్కే మేడం, బాగా వేడెక్కి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? వెళ్ళు. అంటే ఇంకేదైనా పని చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నా మేడం. ఇక్కడ ఇంకేం పని చేస్తావో నువ్వు? మీరు ఏం చెప్తే అది చేస్తాను మేడం. అబ్బో, మంచి కసిపురుగులా ఉన్నావే నువ్వు. కసిపురుగా? నీతో చాలా పని ఉందిలే కానీ ప్రస్తుతానికైతే వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏదైనా సాయం కావాలంటే పిలవండి మేడం, వచ్చేస్తా. టైం వచ్చినప్పుడు పిలుస్తాలే కానీ ఇప్పుడైతే బయటకు పో. ఓకే మేడం.
అన్నా బాలాసార్ గారు ఉన్నారా? బాలానా? అడుగుతా ఒకసారి. ఇంతకు మీరెవరు? మా డాడీ పేరు జనార్దన్ అన్న. బాలాసార్ జాబ్ ఇప్పిస్తానంటే మా డాడీ చెప్తే వచ్చిననమాట. సరే, లోపలికి వచ్చి కూర్చోండి, నేను వెళ్ళి కనుక్కుంటా. ఇక్కడ బాలా అనే వాళ్ళు ఎవరు లేరమ్మా, నువ్వు బయటికి వెళ్ళి. అవునా? అడ్రస్ ఇదే ఉంది సార్ ఇందులో. లేరమ్మా, అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవడు పడితే ఆడు వచ్చేస్తున్నాను, బిల్ చేస్తావా? అయ్యో సార్, వాళ్ళు మీకు తెలిసేమని చెప్పి పిలిచాను సార్, లేకపోతే నేను ఎందుకు పిలుస్తాను సార్? ఇంకోసారి ఆడు వస్తే మెడబట్టి బయటికి అండిసి. సరే సార్. ఏమైంది బావా, ఎవరొచ్చిర్రు? ఎవడు పోరాడొచ్చిండు, బాలగారు ఉన్నాడా అని చెప్పి. మరి ఇటు చెప్పొచ్చు కదా. చెప్పినా అడ్రస్ తప్పట ఇది. ఆ? అదేంది బావా, బాలా అంటే ఓనర్గా అన్ననే కదా. ఆ రోజు ఈ ఫోటోలో ఉందని అడిగితే ఆ పిల్ల వాళ్ళ అన్న యుఎస్లో ఉంటాడని చెప్పింది కదా. ఆయన పేరే బాలా. ఆ వచ్చినోడు ఆయన కోసమే వచ్చి ఉంటాడు. మరి ఆయన కోసం వస్తే ఎవరో తెలియదనడేంది వీడు? అదేంది బావా? ఏదో జరుగుతుంది, ఒక్క నిమిషం ఆగు. తమ్ముడు, నిన్నే. తమ్ముడు, ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? కరీంనగర్ అన్నా. ఒకసారి మీ అయ్యకు ఫోన్ చేసి ఆ బాలా అన్నట్టు ఉంది ఫోటో పంపని చెప్పు. సరేనా, ఒక్క నిమిషం. మా రెండో అన్నయ్య యుఎస్లో ఉంటాడు. అసలు ఇంట్లో ఉండేటోడే బాల. ఆడు ఏడికి పోయిండు, ఎక్కడున్నాడో మనకైతే తెలియదు. ఇప్పుడు ఎట్లా బావా? నిజమైందో మనకు తెలియదు కదా. అసలు ఆ బాలా అంటాడు వీళ్ళననే అంటావా? ఖచ్చితంగా వీళ్ళకి వాడికైతే సంబంధం లేదు. ఎట్లా అనుకుంటున్నావు బావా? ఇక్కడ బాలా అనే వాళ్ళు ఎవరు లేరమ్మా, నువ్వు బయటికి వెళ్ళి. అవునా? అడ్రస్ ఇదే ఉంది సార్ ఇందులో. లేరమ్మా, అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవడు పడితే ఆడు వచ్చేస్తున్నాను, బిల్ చేస్తావా? అయ్యో సార్, వాళ్ళు మీకు తెలిసేమని చెప్పి పిలిచాను సార్, లేకపోతే నేను ఎందుకు పిలుస్తాను సార్? ఇంకోసారి ఆడు వస్తే మెడబట్టి బయటికి అండిసి. సరే సార్. ఎందుకంటే వాడు నిజంగా వాళ్ళ అన్నయ్య ఉండుంటే ఏదో ఒక సంబంధం అని చెప్పేటోడు, కానీ
ఈ అడ్రస్సే తప్పని చెప్పేటోడు కాదు. ఇప్పుడు ఏమంటావు బావా? నీకేమైనా అనుమానం ఉందా? చూద్దాం ఏమవుతుందో. ఏం చేద్దాం? నాకదే అర్థం కావట్లేదు. అసలు ఎవడాడు? ఈ నా కొడుకు ఎవడికో ఉద్యోగం ఇస్తానంట. వాడు వాళ్ళ కొడుకుని పంపించాడు ఇక్కడికి. మనం ఏమైనా రాంగ్ స్టెప్ వేసామా? అంతా ఓకే కదా? ఏం పర్లేదురా బాబు, మా అన్న మస్తు చిల్లు ఉంటాడు, మాట్లాడు. షోరా? షోర్ రా బాబు, నువ్వేం టెన్షన్ పడకుండా మాట్లాడు. సంతోషం బాబు. ఇంకా మీ పెళ్ళికి ఎలాంటి అడ్డు ఉండదు. కడుపులో ఏమైనా సలహా పోస్తావా? ఇంకెంతసేపు? పొడు పొడు. వాళ్ళకి మన మీద డౌట్ వచ్చిందంటావా? వాళ్ళకి మన మీద డౌట్ వచ్చేలోపు వాళ్ళ గొంతులో కత్తి దింపుతా. ఇప్పటికే 2 రోజులు వేస్ట్ చేశాం. నాకు ఇంకా ఊపిరి ఆగట్లేదన్నా. తొందరగా చంపేద్దాం వాళ్ళని. ఇవాళ నైట్ వాళ్ళందరిని నరికి పోస్ట్ మార్టంకి ఒక్క పీసు దొరకకుండా చేద్దాం. అమ్మో, ఈ నా కొడుకులు మనమనుకున్నట్టు కాదు, సైకో నా కొడుకులు. నిన్న సరసలాడుతుంటే ఏందో అనుకున్నా. వీళ్ళింత రాక్షసులని నాకు తెలియదు బావా. బావా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇడికి వెళ్ళిపోదాం బావా. ఎందుకు భయపడతావే? వాళ్ళకే సంపుడు వస్తుందా?
మనకు చేత కాదా అయింది. బావా వాళ్ళు చూడనీకే మామూలుగా ఉన్నారు, కానీ జంతువుల కంటే దారుణంగా ఉన్నారు. ఈరోజు నైట్కే చంపుతున్నారు కదా, చూద్దాం ఏం చేస్తారో. బావా నాకు ఉచ్చబడుతుంది బావా, రాత్రికి నిద్ర కూడా రాదు నాకు. ఇగో నువ్వు మన మల్లేష్ కానీ ఇంటికి పో. రేపు పొద్దున కల్లా మేము ఆడికి రాలేదనుకో, మేము ఇక లేనట్టే. బావా అట్లా అనకు బావా, నీ కాళ్ళు పట్టుకుంటా బావా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరినొకరు కాపాడుకోవాలని చూస్తాం కానీ వాళ్ళని చంపే ధైర్యం అయితే మనకు లేదు. బావా నన్ను వదిలి పోకు బావా. నా మాటిను, నాకేం కాదు. నువ్వు వస్తా నీ మాటి నాకు. ఇగో రేపు పొద్దుగాల కల్లా నేను మీ తమ్ముడిని ముంగటుంటా. జాగ్రత్త బావా. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త. చెప్పండి అయ్యా, పిలిచారు? ఏంది ఒక్కడివి వచ్చినావా? మీతో వాళ్ళు బయటికి రారా? వాళ్ళని కూడా రమ్మను, ఒక ఆట ఆడదాం. ఈ టైంలో ఏం మాటలమ్మా? ముందు వాళ్ళని పిలు, చెప్తా. అరే విశ్వాస్, ఒకసారి బయటికి రా. ఆహా ఏమున్నారా ఇద్దరు. అవును నీ పెళ్ళమేదిరా? బయటికి పోయిందయ్యా. ఈ టైంలో బయటికి పంపిస్తారా? సరే రండి ఇక్కడ కూర్చోండి. రై ఏదైతే అదైంది. ఈరోజు వాళ్ళైనా మిగలాలా మనమైనా మిగలాలా, నరికేద్దాం కొడుకుల్ని. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఇక్కడున్న చీటీల్లో నేను ఒకటి తీస్తాను. దీంట్లో ఏం రాసుంటే అది మీరు చేయాలి. మేమేం చేయాలా? మీరు చేయరా? మేమేం చేయాలో కూడా దీంట్లో రాసింది. మీరు ఒకసారి తీయరి, మేము ఒకసారి తీస్తాం. ఫస్ట్ నేను తీస్తా. దీంట్లో విశ్వ నువ్వు సూత్తో పొడుచుకోవాలని ఉంది. సూత్తో కూర్చుకోవడం ఏంటి మేడం? మీకేమైనా మెంటలా? ఏంద్రా నా చెల్లి మీద ఎగురుతున్నావు? ఏంట్రా మా బామ్మర్ది మీదకి వెళ్ళేస్తున్నా. బావా